సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో చాలా మంది అడిగే డౌట్ ఏంటంటే, మాకు చిన్నప్పుడు మార్క్స్ తక్కువ వచ్చాయి, మేము పెద్ద స్కూల్స్లో చదవలేదు, నాకు డిగ్రీలో బ్యాక్లాగ్స్ ఉన్నాయి, 10th ఫెయిల్ అయ్యాను, నేను సివిల్స్ రాయొచ్చాను. పాస్ట్ని వదిలేయండి. మీరు 10th ఫెయిల్ అయినా సివిల్స్ రాయొచ్చు, బీటెక్లో బ్యాక్లాగ్స్ ఉండి తర్వాత పాస్ అయినా సివిల్స్ రాయొచ్చు, ఏది చేసైనా మీరు సివిల్స్ రాయొచ్చు. చాలా మంది అలా చేసి పాస్ అయినా కూడా చాలా ఉన్నారు. మీరు చూసే ఉంటారు 12th ఫెయిల్ సినిమా, వినే ఉంటారు. ఓకే, అండ్ అంతకంటే లైవ్ ఎగ్జాంపుల్ కూడా నేనే. నాకు 7th, 10th, ఇంటర్, డిగ్రీ చాలా తక్కువ మార్కులు వచ్చాయి. మన అకాడమిక్స్కి మన సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్కి పెద్దగా ఆ రేంజ్లో సంబంధం ఉండదు. కాబట్టి నేను చిన్నప్పుడు అంత టాప్ స్టూడెంట్ కాదు, నేను సివిల్స్ అవుతానా అవునా, చిన్నప్పటి నుంచి నేను సివిల్స్ ప్రిపేర్ అవ్వలేదు, నాకు ఇప్పుడు అనిపించింది పాస్ అవుతానా అవునా అంటే, ఎప్పుడైనా మీరు ఎలిజిబిలిటీ ఉన్న వయసులో అనుకుంటే ఎప్పుడైనా పాస్ అయ్యే అర్హత మీకు ఉంటుంది అనమాట. కాబట్టి మా వల్ల కాదు అని ఆలోచించొద్దు.